ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇప్పుడు రీసెంట్ రీసెర్చ్ అంతా ఏంటి అని అంటే జెనెటికల్ కాజెస్ గురించి ఉంటుందన్నమాట. సో ఫ్యామిలీలో మనం చాలామందిని వింటుంటాం కదా, ఎలా అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో అందరు లావుగానే ఉంటారు, మా ఫ్యామిలీలో అందరికీ షుగర్ ఉంటుంది అన్నది. సో కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇట్లా డయాబెటీస్, ఒబెసిటీ ఎలా అయితే లివర్ డిసీజ్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అని అనుకున్నామో, సో ఇవి ఎవరైతే ఫ్యామిలీలో రన్ అవుతుంటాయో అంటే ఆ ఫ్యామిలీలో ఒబెసిటీ కానీ డయాబెటీస్ రన్ అవుతున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మెయిన్ కాజ్ అనమాట వీళ్ళకి. సో ఇవి లివర్ డిసీజ్కి మోస్ట్ కామన్గా కాజ్ చేస్తాయి. కాబట్టి డెఫినెట్గా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనే ఫ్యామిలీలో రన్ అవుతున్నప్పుడు లివర్ డిసీజ్ అనేది కూడా ఫ్యామిలీలో రన్ అవ్వచ్చు. ఇది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు కొంతమంది మనల్ని అడుగుతారు ఏంటి అని అంటే, ఆల్కహాల్ వల్ల మీ లివర్ డ్యామేజ్ అయిందని నేను ఎప్పుడైనా ఎవరికైనా చెప్తే మా ఫ్రెండ్స్ నాకన్నా ఎక్కువ తాగుతారు, వాళ్ళకేం ప్రాబ్లం కానప్పుడు నాకెందుకు ప్రాబ్లం అయింది అని అడుగుతారు. ఎందుకు అని అంటే ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. యు ఆర్ యునిక్, యు ఆర్ నాట్ సేమ్ యాజ్ ద అదర్ పర్సన్. సో ఇప్పుడు ఈ జెనెటిక్స్ అనేవి ప్రతి బాడీలో డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని జీన్స్ని ఐడెంటిఫై చేసామన్నమాట. PNPLA3, TM6, SF2 ఇలాంటి కొన్ని జీన్స్ని ఐడెంటిఫై చేసాం. ఎవరికైతే ఈ జీన్స్ అనేవి ఉంటాయో, ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, వాళ్ళకి ఆల్కహాల్ లివర్ డిసీజ్ కానీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఈ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పాం కదా, ఇవి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఈ జెనెటికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఈవెన్ ఇఫ్ దే టేక్ అంటే వాళ్ళు చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నా కూడా వాళ్ళ లివర్ త్వరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే ఫ్యామిలీలో ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయో వాళ్ళకి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కానీ లేకపోతే ఫ్యాటీ లివర్ డిసీజెస్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్యామిలీస్లో లివర్ డిసీజ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే క్యాన్సర్స్, హెపటోసెల్యులర్ క్యాన్సర్ అంటాం అన్నమాట. ఎవరైనా ఫ్యామిలీలో ఇట్లా హెపటోసెల్యులర్ క్యాన్సర్ హిస్టరీ ఉన్న వాళ్ళకి వీళ్ళకి కూడా హెపటోసెల్యులర్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్యామిలీ హిస్టరీలో ఇది ఉన్నప్పుడు మీరు కూడా కొంచెం జాగ్రత్త పడి వాటికి టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వైరల్ హెపటైటిస్ B కానీ హెపటైటిస్ C కానీ వర్టికల్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తాయన్నమాట. అంటే ఏంటి, మదర్ నుంచి డెలివరీ అప్పుడు బేబీస్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక మదర్కి హెపటైటిస్ B ఆర్ హెపటైటిస్ C ఉందనుకుందాం. ఆమెకి డెలివరీ అయినప్పుడు బాబో పాపో పుడుతుంది కదా, ఆమె ప్రెగ్నెన్సీ అప్పుడు కనుక కరెక్ట్గా కేర్ తీసుకోకపోయినా, ప్రికాషన్స్ తీసుకోకపోతే ఈ వైరస్ అనేది పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వీళ్ళకి కనుక టెస్ట్ చేయించకపోతే వీళ్ళు ఎప్పుడో పెద్దగా అయ్యి దానివల్ల లివర్ డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే అది బయటపడుతుంది అనమాట. సో ఫ్యామిలీలో ఇప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ ఉన్నప్పుడు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ చెక్ ఫర్ దట్ వైరల్ ఇన్ఫెక్షన్. సో ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లివర్ డిసీజ్.